ఎక్కడైనా కొట్టచ్చు పక్కన. శివాజీ అన్న అంటే మీరన్నట్టు 0 నుంచి వెళ్ళారు. సో పల్లవి ప్రశాంత్ కూడా కొంచెం కామన్ మ్యాన్ అన్నట్టు వచ్చాడు. ఇంకా బిగ్ బాస్ చాలా మంది స్క్రిప్టెడ్ అంటే ఎంత రియాలిటీ షో అయినా సరే స్క్రిప్టెడ్ అంటారు. మీరు లోపల ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు. స్క్రిప్టెడ్ అట్లాంటి కొట్టాలి బలంగా. ఇక్కడ పోతే ఐ హోప్ అంటే నా పర్సనల్ అంటే జనాలకి ఏమనిపిస్తుందో తెలియదు కానీ అర్జున్ అన్న, ప్రియాంక, దెన్ ప్రశాంత్, యావర్ ఐ గెస్ అంటే సో వాళ్ళ గేమ్లో వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ని సంపాదించుకున్నారని నాకు ఓవరాల్గా చూసిన దాన్ని బట్టి సినారియోని బట్టి అర్థమైంది. బయటకు వచ్చిన తర్వాత కూడా చూసిన దాన్ని బట్టి. టాప్ 2 చెప్పగలరా? టాప్ 2 చెప్పలేను. నిజంగా అట్లాంటి ఏం రాలేదు. నాకు అనిపించింది నేను చెప్పినా, నాకు నచ్చినట్టు నేను ఉన్నా. సో మొత్తం రియాలిటీ షో అంటారు బిగ్ బాస్. ఎలా అనిపించింది అన్న బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చాలా మంది నేర్చుకున్నామని చెప్తూ ఉంటారు. అంటే మీరేం రియాలిటీ షోనే నేను అనేది నేను ఒకసారి ఎపిసోడ్స్ ఎందుకు చూడాలనుకున్నా అంటే మనం ఒక పాయింట్ చెప్పేటప్పుడు చాలా మాటలు మాట్లాడతాం. సో అది లైక్ ఎంతసేపు ఎడిట్ అయ్యి ఎంతసేపు వస్తుంది అన్నది మనకి ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. సో కొన్ని ప్లేసెస్లో ఏదైనా నేను చెప్పాలనుకున్న కరెక్ట్ పాయింట్ కట్ అయింది అనుకోండి, అక్కడ నేను రాంగ్గా కనిపించవచ్చు. సో 24 hours 24/7 చూసిన ఆడియన్స్ నుంచి నాకు ఇంకెక్కువ మంచి రెస్పాన్స్ ఉంది. అంటే సో 1 hour ఎపిసోడ్స్ కంటే కూడా సో చాలా కొన్ని కట్ అయిపోయినాయంట. సో 24/7 చూసిన వాళ్ళు ఇంకా చాలా నాకు ఫ్యాన్స్ అయినరు. అండ్ అంటే నేను డైలీ కొంచెం యాక్టివ్ ఉంటుండే, అంటే ఏదో ఒకటి కామెడీ చేయడము. లాస్ట్ ఫ్యూ వీక్స్ అయితే ఇంకా ఏదో ఒకటి మాట్లాడడం కానీ, అంటే ఎంటర్టైన్ చేయాలి కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ డే పీపుల్ని. సో ఆ ఉద్దేశంలో నేను ఉంటుండే. సో 24/7లో చూసిన వాళ్ళందరూ ఇంకా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అనమాట నా పర్టికులర్ విషయంలో. సో హౌస్లో ఉన్న వాళ్ళలో ఎవరితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారు బయటకు వచ్చారు? ప్రతి ఒక్కరితో చేస్తాను. కట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరితో కట్ చేద్దాం అనుకోవట్లేదు. నేను ఒకటే ఇండస్ట్రీలో ఉన్నాము. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే నేను అక్కడే కంట్రోల్ ఆల్ డిలీట్ కొట్టేసి వచ్చేసిన. నేను అట్లాంటి పర్సనల్గా నాకు మైండ్లో ఏం లేదు. ఫ్రెష్ మైండ్తో నేను నా లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని వాట్ నెక్స్ట్ అని నేను లైఫ్లో ముందుకెళ్ళాలనుకుంటున్నాను అంతే. నాకు ఎవ్వరి మీద ఎట్లాంటి బ్యాడ్ థింగ్ లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది, అందరు సక్సెస్ అవ్వాలి. ఒక్క ముక్కలు అంటే బిగ్ బాస్ నుంచి ఏం నేర్చుకున్నారంటే వెళ్ళారు కదా. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే ఒక సెల్ఫ్ డిసిప్లిన్. అంటే ప్రతిరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి లైట్స్ ఆఫ్ అయ్యే వరకు మేము కంటిన్యూస్గా ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలి. సో ఫిజికల్ టాస్క్ అవ్వచ్చు, నామినేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒకరితో మాట్లాడుకోవడం, వంటలు చేయడం కానీ ఎనీథింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎవరికి ఎంత సక్సెస్ దొరికినా కూడా సో నేను ఒకళ్ళతో పోల్చుకొని బేసిక్గా. సో ఎవరికి ఎంత సక్సెస్ దొరికినా కూడా నేను హ్యాపీనే. ఎందుకంటే నాకంటూ ఒకటి నేను సంపాదించుకున్నా. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకంటూ వాళ్ళు ఒకటి సంపాదించుకున్నారు. సో ఫర్ ఎవ్రీ వన్ ఐఎమ్ హ్యాపీ. అండ్ మనం లైఫ్లో మనమే కాంపిటీషన్, ఒకళ్ళతో కాంపిటీషన్ కాదు. సో లైఫ్లో ఎవరు ఎంత ముందుకెళ్ళినా మనం కరెక్ట్గా మన లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే లైఫ్ సెట్ అయిపోయినట్టు అని నేను అనుకుంటా. సో ఇక్కడ కూడా సోలో ప్లేయర్ ఇన్ లైఫ్. ఇప్పుడు బయటకు వచ్చేసారు కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? బయట నేను ఎపిసోడ్స్ చూసి చెప్తా. నాకు అంటే యాక్చువల్ జరిగింది మొత్తం తెలియదు కదా, వాళ్ళు నేను లేనప్పుడు కూడా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది కదా. సో అవన్నీ ఒకసారి నేను అక్కడ ఉన్నప్పుడు మాత్రం నాకు హౌస్లో ప్రియాంక అండ్ అర్జున్ అన్న. ప్రియాంక ఏమో చెల్లి, అర్జున్ ఏమో అన్న. సో అట్లా కనెక్ట్ అయినరు. సో ఐ కీప్ సపోర్టింగ్, వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తా. నేను ఒకసారి ఎపిసోడ్స్ చూసి ఇంకా మీకు గేమ్ గురించి క్లారిటీ ఏదైనా గురించి ఏం చెప్తారా? అదే గేమ్ ఒకసారి చూసి మీరు 24 hours అక్కడే ఉన్నారు కదా, అంటే అన్ని జరిగేవి నేను లేనప్పుడు జరిగేవి నాకు తెలియదు కదా, అక్కడ నేను వేరే రూమ్లో ఉన్నప్పుడు. సో ఒకసారి అది చూసి నేను మీకు గేమ్ రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ అప్పుడు నేను ఒకసారి ఆన్సర్. మీరు అన్న చెల్లి ఇద్దరు ఉన్నారు, ఫ్రెండ్ ఎవరు అక్కడ మీకు బాగా? ఫ్రెండ్ అంటే వాళ్ళు ఫ్రెండ్ అయింది కాబట్టి ఒక పర్టికులర్ రిలేషన్షిప్ వచ్చింది. సో వాళ్ళే అనుకోవచ్చు, అర్జున్ అన్న అండ్ ప్రియాంక అనుకోవచ్చు. సో మిగతా వాళ్ళతో కూడా నేను నార్మల్గా కామెడీ చేస్తున్నా, అందరితోనే ఒకరి మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటుండే అందరూ. ఇప్పుడు ఈవెన్ యావర్ కూడా నేను లాస్ట్ ఫ్యూ లైక్ మా మదర్ వచ్చిన తర్వాత వాడు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యిండు. దెన్ సో వెళ్ళి నేను వాడు ఎప్పుడు లో ఉన్నా కూడా ఏదో ఒకటి మాట్లాడుతుంటా వాడిని మోటివేట్ చేయడానికి. సో హీఈస్ ఆల్సో గుడ్ ఫ్రెండ్. అండ్ సో చాలా మంది అవును ఫస్ట్ ఫైట్స్ అయినాయి, తర్వాత ఫ్రెండ్స్ అయినా. అంటే స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అట్లనే అవుతుందేమో. ఇంకా బయటకు వచ్చి మేము ఏదైనా ట్రిప్కి వెళ్దామని కూడా ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా. హిమాచల్ కానీ ఎటు సైడ్ అని వెళ్దాము.
వాడు కూడా సింగిల్ కదా. శోభకి మీకు కూడా ఫైట్స్ అయ్యాయి కదా? యా కొన్ని ఫైట్స్ అయినాయి. ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్. సో అక్కడ ఉన్నప్పుడు ఒకే రూఫ్ కింద ఉన్నప్పుడు మన ఫ్యామిలీలోనే మనకు గొడవలు జరుగుతాయి. సో అందరు స్ట్రేంజర్స్గా వచ్చినాం కదా, ఇట్స్ కామన్. చాలా మంది అంటున్నారు స్టార్ మా బ్యాచ్కి బిగ్ బాస్ సపోర్ట్ చేస్తుందని, బాగా టాప్ బయట. ఎందుకంటే ఇప్పటి వరకు స్టార్ మా బ్యాచ్ నుంచి ఒక్కరు కూడా ఎలిమినేట్ అవ్వలేదు. సో టాప్ 5 కూడా వాళ్ళే పెడతారని చెప్పేసి అంటున్నారు. మీకేమనిపించింది లోపల ఉన్నప్పుడు కూడా స్టార్ మా బ్యాచ్ బాగా వినిపించింది? నాకు అదంతా ఏం తెలియదు. సో నాకు పర్టికులర్గా ఇది రీజన్ అని నాకు అంత డీకోడ్ చేయలేదు నేను దాని గురించి. సో నేను ఒకసారి ఎపిసోడ్ చూసి నేను చెప్తాను. గెస్ చేసే మైండే కానీ అంటే ఒకసారి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎట్లా పోర్ట్రే అవుతుంది అన్న విషయం నాకు ఇంకా తెలియదు. ఎపిసోడ్స్ చూడలేదు. సో ఒకసారి చూసి నేను ఆన్సర్స్ ఇస్తాను. అమర్దీప్ గురించి వీటన్నిటి గురించి నేను ఒకసారి చూసి ఇస్తాను అనమాట, ఆన్సర్ ఇస్తాను. టాప్ 5 ఇంతమంది చెప్పారు. అదే మనం ఎవరి కోసం ఒకళ్ళ నీడ కింద బ్రతకాల్సిన అవసరం లేదు, లేకుంటే ఒకళ్ళని మన కోసం స్టాండ్ తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన స్టాండ్ మనం తీసుకోవాలి, మన డిఫెన్స్ మనం చేసుకోవాలి, మన గేమ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఒక్కడనే ఎంత దూరం వెళ్తా చూద్దామని నేను. అంటే బిగ్ బాస్ హౌస్లోని ఎవరు చూసినా సరే శివాజీకి ఎదురుగా ఎవరు నిలబడలేదు. మీరు ఒక్కరే ఏ పాయింట్ అయినా సరే కొంచెం స్ట్రైట్గా మాట్లాడుతున్నారని చెప్పేసి బయట బాగా టాక్ వచ్చింది. అంటే ఎవరు ఇప్పుడు వచ్చి అమర్దీప్ కానీ ఎవరైనా సరే ఎదిరించలేదు, సో మీరు ఎదిరించారు. ఎందుకు అంత? అంటే అదే నాకు అనిపించింది, నాకు ఒక అభిప్రాయం, ఓకే ఇట్లా జరుగుతుంది, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇట్లా జరుగుతుందని నాకు ఒకటి అక్కడ ఉండి నేను ఫస్ట్ హ్యాండెడ్గా ఎక్స్పీరియన్స్ చేసి నాకు అనిపిస్తుంది కదా. సో నా అభిప్రాయాలు నేను వ్యక్తపరిచిన. సో నాకు ఏదైతే తప్పు అనిపించిందో దానికి నేను నిలబడ్డా. సో నాకు ఏదైతే రైట్ అనిపించిందో, అంటే నాకు ఏదైతే తప్పని అనిపించిందో దాన్ని నేను ఖండిస్తూ నిలబడ్డా అనమాట స్ట్రాంగ్గా. అండ్ నా అభిప్రాయం ఏంటో నేను దాని మీద స్ట్రాంగ్గా నిలబడ్డా. సో అది నచ్చిన వాళ్ళకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, నచ్చిన వాళ్ళకి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నా హేటర్స్ కానీ లేకపోతే నేను నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం నేను ఇంకా కష్టపడతా, వాళ్ళని నా ఫ్యాన్స్ చేసుకోవాలి, వాళ్ళ లవ్ కూడా పొందాలి అన్న దాని మీదనే నేను నెక్స్ట్ వర్క్ చేస్తా. సో నేను ఎలిమినేట్ అయిపోయినాని మీకు హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ ఇంత అప్రిసియేషన్ అండ్ ఇంత లవ్ ఆడియన్స్ నుంచి వచ్చిందని. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఏవైతే పాయింట్స్ రేజ్ చేశారో శివాజీ గురించి, చాలా మంది బయట ఉన్న వాళ్ళంతా చాలా కరెక్ట్గా గెస్ట్ చేస్తున్నారు, కరెక్ట్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నామినేషన్ పాయింట్స్ కూడా ఎవరు గెస్ట్ చేయలేదంటే బయట ఏం జరుగుతుందో కూడా మీరు చాలా విషయాలు మాట్లాడారు లోపటే. అంటే లైక్ అంటున్నారు అంటే బయట జనాలు ఎలా అనుకుంటున్నారు, లేదంటే అలా వాళ్ళ అభిప్రాయంని నా అభిప్రాయం అంటే మైట్ బి అంటే మైండ్ సెట్ నాది అట్లా, జనాల మైండ్ సెట్ నాది అట్లా సింక్ అయిందేమో నాకు తెలియదు. ఎందుకంటే ఆడియన్స్ ఏమనుకుంటారు నాకు పర్సనల్గా తెలియదు, కానీ అక్కడ చూసిన దాన్ని బట్టి నాకు అనిపించేది నేను రియాక్ట్ అయ్యేటోని. ఇంకొకటి సీక్రెట్ టాస్క్ కూడా ఈజీగా గెస్ట్ చేసి ఫస్ట్ గెస్ట్ చేసింది కూడా మీరు. అంటే యూజువల్లీ తేజని చూసి వాడు అంటే ఫస్ట్ ఏమో నాకు వచ్చి చెప్పిండు, తర్వాత ఎవరికి చెప్పిండు. సో నాకు అర్థమైపోయింది తేజ చెప్పిండు అని. కానీ వాడు ఫస్ట్ లో ఎందుకు పుల్లలు పెడతాడని నాకు శివాజీ గారి మర్డర్ టాస్క్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ చూసి కొంచెం అటు ఇటు తిరగడం చూసి నాకు డౌట్ వచ్చింది అనమాట. ఇంకా ఆ టాస్క్ అంటే శివాజీ గారి ఒక్కటే కాదు, ఏదైనా సరే ఈజీగా. అంటే ఫస్ట్ నేను అంటే నాకు మైండ్ సెట్ అర్థమైంది అనమాట, ఇట్లా ఒక పర్టికులర్ గా ఇట్లా ఓకే ఇట్లా ఉంది మైండ్ సెట్. సో నాకు అనిపించింది, నేను చెప్పిన నా అభిప్రాయం నేను షేర్ చేసిన. శివాజీ గారి గేమ్ పైన మీ అభిప్రాయం ఏంటండి? శివాజీ గారి గేమ్ పైన నాకు అనిపించింది అంతా షోలో చాలాసార్లు మళ్ళీ చెప్పిన. సో అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీవన్ ఈజ్ వాచింగ్, ఎవరికి ఏదనిపిస్తే వాళ్ళకి ఓట్ చేస్తారు. సో నేను చూస్తే ఇంకా ఎపిసోడ్స్ చూడలేదు, సో చూసి మళ్ళీ మీతో మాట్లాడతాను. శివాజీ గారు మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు మీకు హౌస్లో అనిపించిందా? నాకు అనిపించిందంతా మీకు చెప్పినట్టు బిగ్ బాస్ హౌస్లో చెప్పిన. ఇప్పుడు నాకు ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. సో గేమ్ ఈజ్ డన్. సో ద గేమ్ ఈజ్ డన్. నేను దాన్ని అక్కడితో వదిలేసిన. సో ఒకసారి మీరు ఎపిసోడ్ చూడండి, నేను అనుకున్నదంతా దాంట్లో చెప్పిన. నేను కూడా ఒకసారి చూసి మీకు మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి ఈ క్వశ్చన్స్ అంటే గేమ్ గురించి ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఎందుకంటే లోపల నేను చూసిన దానికి లేకుంటే బయట ఎపిసోడ్స్ నేను చూసి సో ఏంటి నా ఉద్దేశం అన్నది మీకు క్లియర్గా నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇప్పుడు నేను ఇంకా ఇప్పుడే వచ్చినా కానీ నాకు తెలియదు బయట. ఎలా అనిపించింది బిగ్ బాస్ జర్నీ? 13 వీక్స్ జస్ట్ ఒక 1 వీక్ గ్యాప్ లో బయటకు వచ్చేసారు, లేదా టాప్ 5 లో ఉండేటోరు. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఎందుకంటే ఏమీ లేకుండా వెళ్ళిన, ఒక ఫ్రెష్ ఫేస్ లాగా వెళ్ళిన హౌస్లోకి. ఎవరు గుర్తుపట్టని ఆ స్టేజ్ నుంచి చాలామంది సపోర్టర్స్ అండ్ చాలామంది లవ్, చాలామంది ఫ్యాన్స్ వచ్చిండ్రు అని చెప్పేసి బయటికి రాగానే నాకు అర్థమైంది. సో దానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్.
సో ఒక 1 వీక్ ఉంటే బాగుండని నాకు కూడా ఒక చిన్న రిగ్రెట్ ఉంది, అదొక్కటే తప్ప నేనైతే సంథింగ్ అయితే అచీవ్ చేసిన లైఫ్లో అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది బయటకు వచ్చి ఇదంతా చూస్తుంటే. అంటే ఇంకొకటి టాప్ 7 పెడుతున్నారు, జస్ట్ మిమ్మల్ని ఒక్కరినే అనవసరంగా తీసేస్తారని ఒక టాక్ ఉంది. సో మీరేమనిపిస్తుంది అంటే 8 మందిలో ఒక్కరు బయటకు వచ్చేసి 7గురిని టాప్ 7? ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ అంతే, అక్కడ గేమ్లో ఓడిపోయినా తప్ప లైఫ్లో ఓడిపోలే. సో ఇట్స్ నాట్ ఏ ఎండ్, ఇట్స్ జస్ట్ ఏ బిగినింగ్. సో లైఫ్లో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అని ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసేస్తున్నా. వెరీ సూన్ నా సెకండ్ ఫిల్మ్ రాబోతుంది. దెన్ ఇంకొన్ని స్క్రిప్ట్స్ వింటా, స్టోరీస్ వింటా. సో మ్యాక్సిమం నా వంతు నేను చేయగలిగింది ఆడియన్స్కి చేస్తా. సో వాళ్ళతోని రీచ్లో ఉండడానికి ఎప్పుడు ట్రై చేస్తా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను. సో వాళ్ళతోని ఎంత కనెక్టెడ్గా ఉండడానికి వీలైతే అంత కనెక్టెడ్గా ఉంటారు. సో థ్యాంక్ యూ అందరికీ. లాస్ట్ 2లో శోభా గారు మీరు ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీరు వస్తారని చెప్పేసి? ఆడియన్స్ అంతా మోస్ట్లీ శోభా శెట్టి అని అనుకున్నారు, బట్ మీ రియాక్షన్ ఏంటి అప్పుడు? అంటే నాకు కూడా లైక్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్, ఎందుకంటే బయట ఏం జరుగుతుందని నాకు తెలియదు. అండ్ నాకు ఒక ఫ్యాన్ బేస్ కానీ సో అంత పాపులారిటీ కానీ లేదు వెళ్ళేటప్పుడు. నేను ఆల్మోస్ట్ ఒక కామన్ మ్యాన్ లాగానే వెళ్ళినా అనమాట. ఒక సినిమా చేసినా కానీ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అది. సో ఎవరికి తెలియదు ఆ ఫిల్మ్ గురించి. సో ఒక ఆల్మోస్ట్ లైక్ ఏ మిడిల్ క్లాస్ కామన్ గా నేను వెళ్ళింది. సో మా మదర్ కూడా ఒక గవర్నమెంట్ టీచర్ అండ్ ఆవిడ్ని రిటైర్ చేయాలన్న మోటివ్తో వెళ్ళిన. సో కొన్నిట్లో సక్సెస్ అయినా, కొన్నిట్లో సక్సెస్ కాలేకపోయినా, కానీ 13 వీక్స్ వరకు రావడం కూడా ఇట్స్ నాట్ ఏ జోక్ అని నాకు తెలుసు. సో ఇట్లాంటి ఒక కామన్ మ్యాన్ లాగా వెళ్ళి సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ థ్యాంక్ఫుల్ నాకు జరిగిన దానికి. సో నాకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వాళ్ళు చాలా బాధపడుతున్నారు నేను ఎలిమినేట్ అయిపోయినా అని చెప్పేసి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఆ ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే సో నాకంటే నాకు వాళ్ళ గురించి ఎక్కువ బాధ అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే సో నా కోసం నేను ఉండాలని అంతమంది కోరుకుంటున్నారు, నేను ఉండలేకపోయినా ఇంకో వీక్ అని ఆ బాధ ఉంది. కానీ వాళ్ళకి ఆ బాధ నేను ఎక్కువ రోజులు ఉంచాను. నేను మంచి ప్రాజెక్ట్స్తోని, సాంగ్స్తోని, ఎవ్రీథింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి రీచ్లో ఉండడానికి ట్రై చేస్తా. సో మంచిగా వాళ్ళ కోసం ఇంకా మంచి ఫిల్మ్స్ చేస్తుంటారు. అంటే లాస్ట్ ఫ్యూ వీక్స్లో చూసుకుంటే మీరు ఎప్పుడు బాటమ్ 2 ఎప్పుడు రాలేదు. సో ముందు చూసిన అర్జున్ గారు వచ్చారు, శోభా శెట్టి వచ్చింది, యావర్ కూడా లాస్ట్ 2 వచ్చారు. మీరు ఫస్ట్ టైం బాటమ్ 2 వచ్చారు. అంటే నిజంగా ఓటింగ్స్ ప్రకారం ఎలిమినేషన్ జరుగుతుంది అంటారా? అంటే అది నాకు ఏం జరుగుతుందన్నది నాకు తెలియదు. అంటే మీరు చూసారు కదా హౌస్లోని బాటమ్ 2 అదంతా. సో ఐ కాంట్ ప్రెడిక్ట్ కదా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నది. సో నాకు తెలియదు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ నాది ఒకటే ఫిలాసఫీ, యాక్సెప్ట్ చేయాలి, లైఫ్లో ముందుకెళ్ళాలి. సో వాట్ నెక్స్ట్ అంటూ. సో నాకు చాలా ఏజ్ ఉంది, చాలా లైఫ్ ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది నా కెరియర్. సో నాకు వీలైనన్ని మంచి ప్రాజెక్ట్స్ చేస్తా. సో ఎక్కువ డబ్బుల గురించి కూడా నేను ఆలోచించాను, బేసిక్గా డబ్బుల గురించి ఆలోచించే మనిషిని కాదు. సో నాకు నచ్చింది ఒక పని అంటే దూకి చేసేస్తాను అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఫిల్మ్ మేకర్స్, గుడ్ స్క్రిప్ట్స్ టు అప్రోచ్ మీ. సో రిగార్డ్లెస్ ఆఫ్ మనీ ఆర్ ఎనీథింగ్, ఐ వాంట్ టు డూ గుడ్ ప్రాజెక్ట్స్. సో బతకడానికి సరిపోయేంత డబ్బులు ఉంటే చాలు, ఆడియన్స్కి రీచ్లో ఉండాలి అన్నదే నా మెయిన్ మోటివ్ ఇక్కడ నుంచి. ఓకే. అంటే హౌస్లో చూసుకుంటే 2 గ్రూపులు ఉన్నాయి, స్పా అండ్ స్పై. మీరు ఎందులోనే లేరు, ఎందుకంటారు? అందుకే కదా సోలో ప్లేయర్ అని చెప్పేసి వచ్చింది. అంటే నాకు సోలోగానే ఫైట్ చేద్దామని అనిపించింది. అంటే నేను ఒకసారి సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మన కోసం ఎవరు నిలబడరు, సో మన కోసం మనమే నిలబడాలన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో అందుకే నేను సోలోగా ఆడినా. సో ఇంత దూరం నేను ఒక్కడనే ఎనీ గ్రూప్లో పార్ట్ కాకుండా, ఎవరి ఓట్లు చీలకుండా, సో నాకంటూ నేను ఒకటి క్రియేట్ చేసుకోగలిగిన అంటే దానివల్లనే. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రిగ్రెటింగ్ దానికి. ముందే అనుకోలేదు. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. ఒక నిమిషం అన్న ఒక మాట. అందరికీ థ్యాంక్ యూ. చలో హాత